నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసికి మూసి మురికి కూపంగా మారడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ విజన్ తో చేపట్టిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏంటో తెలియని మంత్రులు జిల్లాలో ఉన్నారంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మూసీ ప్రక్షాళన ఎవరు అడ్డుకున్నా కూడా ఆగేది లేదు, చేస్తామని చెప్తున్నారు. మూసీ ప్రక్షాళనకు మీరే అడ్డంకిగా మారారని చెప్తున్నటువంటి పరిస్థితి. మూసీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. మూసీ ప్రక్షాళన ప్రారంభించిందే మేము. 1956 నుంచి 2014 వరకు నిరాఘాటంగా మూసిని నాశనం చేసింది మీరు. మంచినీళ్ళు తాగే మూసి మీ చేతికి వస్తే ఆనాడు మురికి కూపం చేసి పక్కన నిలబడితే ముక్కులు పగిలిపోయే స్థితికి తీసుకొచ్చిపోయింది దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాలే తప్ప వేరే కాదు. దాని నుంచి బయటపడించడం కొరకు, ఆ మూసి మురికి కూపం నుంచి మమ్మల్ని రక్షించడం కొరకు కేసీఆర్ గారికి మేము జిల్లాలో ఉండే మేము అందరం చేసిన విజ్ఞప్తి మేరకే ఫ్లోరిన్ పాపం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటగట్టిపోయిందో, సూర్యాపేటకి ఏదైతే దరిద్రంగా హైదరాబాద్ మూసి మురికి నీళ్లను 30 ఏళ్లుగా మనుషులుగా దాపిస్తుందో, ఈ దరిద్రం నుంచి బయట పడాలి అని చెప్పి మా అందరి కోరికను మన్నించి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకాన్ని ఇక్కడనే ప్రారంభం చేశారు. దాని కొరకే, ఈ కంపుకు విరుద్ధంగానే. ఆ తర్వాత మూసిని కూడా పూర్తిగా పరిరక్షణ చేయాలి, ఆ నీళ్లను మాకు అందిస్తే మా జిల్లాకు వచ్చే నాటికి అవి మంచినీళ్ళుగా రావాలని చెప్పి మా కోరిక మేరకే హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ గారికి కేసీఆర్ గారు ఉత్తర్వులు ఇవ్వటం, దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం కొరకు మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి ప్రపంచం అంతటి నుంచి నిపుణులను ఆహ్వానించి కేటీఆర్ గారు బ్రహ్మాండమైన పథకాన్ని తయారు చేసి 2 విధాలుగా మూసి మురికి అవుతుంది. ఒకటి హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణం చేయబడ్డ పారిశ్రామిక వాడల నుంచి వచ్చే కాలుష్యాలు, కెమికల్ కాలుష్యాలు ఒకటైతే, హైదరాబాద్ ప్రజలు ప్రతిరోజు వదులుతున్న మురుగు ఏదైతే ఉందో ఈ రెండింటి వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి వాటిని తరలించాలి, పారిశ్రామిక వాడలను తరలించాలి, లేదా అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్ అయినా దాన్ని అరెస్ట్ చేయాలి, మూసిలోకి రానివద్దు ఆ కెమికల్ అని చెప్పి అటు ప్రయత్నం ప్రారంభం చేసిండ్రు. ఇంకొక వైపు హైదరాబాద్ నగరం నుంచి బయటకు వస్తున్న మురుగునీరు ఎంత ఉంది అని అంచనా వేసి దాదాపు 1900 MLD వస్తుంది అని చెప్పి 2000 MLD కొరకు ట్రీట్మెంట్ ప్లాంట్లను ప్లాన్ చేసి 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా కేటీఆర్ గారు ప్రారంభం చేసి శంకుస్థాపనలు చేసి వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేసిరు. దాంట్లో 4 పూర్తయినాయి, ప్రారంభం కూడా చేసిరు. మిగతా 28 కూడా ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలి. ఇవాళ ఎట్లయితే దామర్చెర్ల, నల్గొండ మెడికల్ కాలేజీని ఎట్లయితే ప్రారంభం చేసినవో అదే పద్ధతుల్లో అతి తక్కువ సమయంలోనే తొందరలోనే పూర్తి చేసి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా మూసిలోకి వ్యర్థాలు రాకుండా ఆపాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఈ పనిని పక్కన పెట్టి ప్రజల్ని దోసుకోవడం కొరకు హైదరాబాద్ లో బీదల ఇండు కూడా కొట్టి నీకు ఇష్టమైన వాళ్ళకు ఆ పక్కన ఉన్న భూములు అమ్ముకోవడం కొరకు దుర్మార్గమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలుపెట్టి నువ్వు మూసిని పక్కన పెడుతున్నావు. ఎట్టి పరిస్థితుల్లో మూసి కాలుష్యం నుంచి బయట పడేయించకపోతే మేము నల్గొండ జిల్లా ప్రజలు మేం పిలిపిస్తాం. కాంగ్రెస్ హటావో మూసి బచావో నినాదం మేం తీసుకొని మేం కొట్లాడతాం. కాంగ్రెస్ ఖతం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తాం. మూసి ప్రక్షాళన మేం చేసిన కార్యక్రమం తప్ప మీరు కాదు. మూసిని నాశనం చేసిపోయింది మీరు, మూసిని మురికి కూపంగా మార్చిపోయింది మీరు, దాని ప్రక్షాళన ప్రారంభించింది మేం. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతాం. చివరిగా చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి మీకేమో ఆహ్వానాలు ఇస్తారు, మీరేమో విమర్శలు చేస్తారు దాని మీద, విగ్రహం మీద. దీన్ని ఎట్లా చూడొచ్చు? తెలంగాణ తల్లి విగ్రహం మీద ఎవరు విమర్శలు చేస్తలేరు. తెలంగాణ తల్లి రూపం 3.5 కోట్ల ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించుకోనుంది. అక్కడక్కడ భౌతికంగా కూడా ఆ రూపాన్ని పెట్టుకొని ఉన్నారు. వేలాదిగా ప్రజలు, లక్షలాది మంది ప్రజలు భాగస్వాములే పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు మాకు ఇచ్చింది నిజమే ఆహ్వానం, కానీ దాంట్లో ప్రింట్ తప్పు కొట్టినరు. తెలంగాణ తల్లి విగ్రహం రాసిర్రు, కాదు అది కాంగ్రెస్ మాత విగ్రహం. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని పెట్టుకొని వారు గాంధీ భవన్లో కనుక పెట్టుకొని మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొచ్చే వాళ్ళం. కానీ కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తెచ్చి సెక్రటేరియట్లో పెడతామంటున్నారు, అది మాకు అభ్యంతరకరం. అందుకే మేము దానికి హాజరు కావాల్సిన అవసరం ఏం లేదు. వాస్తవానికి అక్కడ పెడితే హాజరయ్యే వాళ్ళం, కానీ ఇక్కడ పెట్టే విగ్రహం కావచ్చు, ఇప్పుడు దాన్ని బయట పెట్టిన రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహం కావచ్చు, ఈ 2 విగ్రహాలకి కూడా ఈ పెట్టాల్సిన ప్రాంతాల్లో లేవు. ఇవి గాంధీ భవన్లో ఉండవలసినవి. అందుకే వీటిని మేము అక్కడికి పంపిస్తామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. తప్పకుండా మేము ఇక్కడ ఇప్పుడు వెళ్ళటమే కాదు, రేపు తర్వాత కూడా మా ప్రభుత్వం రాగానే మంచి పద్ధతిలో వాటికి ఏ రకంగానైతే గౌరవంగా, శాస్త్రీయంగా తీసుకుపోవాలనో వాటిని గాంధీ భవన్కి తరలిస్తాం, అందులో సందేహం లేదు. గత ప్రభుత్వం మా హయాంలో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలు వేస్తుందే తప్ప ఎటువంటి కొత్త కార్యక్రమాలు చేపడతలేదని చెప్పేసి కూడా మా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలు వేస్తుందే తప్ప ఎటువంటి కొత్త కార్యక్రమాలు చేపడతలేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు. అదేవిధంగా ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది కాంగ్రెస్ మాత విగ్రహం కాబట్టి తాము హాజరు కాబోవడం లేదని చెప్పేసి ఆ కార్యక్రమానికి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహాన్యూస్, నల్గొండ.